స్తోత్రం. బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, క్రీస్తుకు అత సాక్షిగా మారినా, క్రీస్తుకు అత సాక్షిగా మారినా, పౌలు వలె సాగేదా నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగా నీ వెళ్ళేదా, పరమున చేరగా నీ వెళ్ళేదా, ఆనకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా, 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 యేసుతో నడిచేదా. మనందరం కూడా సిద్ధపడదాం. యేసుతో నడుస్తూ యేసుతో గడపడానికి సిద్ధపడాలి. శ్రమలు ఎదురవుతున్నా, సమస్యలు ఎదురవుతున్నా, జీవితమే సతమతమవుతున్నా ప్రభు మార్గంలో నడపడానికి సిద్ధపడదాం. యేసయ్యా, మీరు మాత్రమే మమ్మల్ని నడిపించగలిగిన దేవుడువు. సమస్యల వైపు చూసినప్పుడు మా జీవితంలో వెనుతిరుగుతున్నాం, భక్తిలో పడిపోతున్నాం. ప్రభా, మాకు సహాయం చేయండి అయ్యా అని మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. మనందరం కూడా ప్రభు యొక్క సన్నిధానంలో ఉన్న హృదయపూర్వకంగా మనపూర్వకంగా మనమందరం కూడా సిద్ధపడదాం. వాక్యం కొరకు కడుమూరు నుంచి వచ్చినటువంటి పేతురన్న గారు ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకు మనందరం కూడా ఏకీభవించుదాం. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణ పరలోకపు రాజా, నీ యొక్క పాదములకు వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో వారి మధ్యలో నేను నిలిచి ఉన్నానని నీ యొక్క నామం ద్వారా మేము ఎరుగుతూ ఉన్నాం ప్రభువా. కడుమూరు గ్రామం నుండి ప్రభువా, ఈ యొక్క లద్దగిరి గ్రామంకు మమ్ములను మీరు నడిపించే విధానాన్ని బట్టి మీకే స్తోత్రం నాయన. ఇక్కడ సంఘ పెద్దలను ప్రభువా, సంఘ కాపురి యొక్క కుటుంబాన్ని దీవించండి నాయన. ఎందు నిమిత్తమై వచ్చినా మీకు బహువాటంగా తెలుసున్నా ప్రభువా. దైవదాసుడు వర్తమానము చెప్పబోచున్నగా తండ్రి, ఆయనను మీరే ఉండి మాట్లాడే భాగం తెచ్చిస్తావని వేడుకొంచున్నాం నాయన. వినగలిగే మనస్సును, గ్రహించే మనస్సును మీరు అందించే భాగం దయచేస్తావని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగే వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు కూర్చున్నామా? మీ ముందర ప్లేస్ ఉంటే కాస్త ముందు జరిగి కూర్చోండి. ఇప్పుడే హల్లెలూయా. అంత బాగున్నారమ్మా? అయ్యా మీరు బాగున్నారా? మంచిది.
దేవుని అపారమైన ప్రేమ మనకును మన కుటుంబాలకి మన సంఘానికి అనుగ్రహించి మనలా సమూహముగా చేర్చి ఆయన నామాన్ని ఘనపరచడానికి దేవుడి కృప చూపించున్నాడు. అందరిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. గడిచిన వారంలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన వాక్య భాగాన్ని మరలా జ్ఞాపకం చేసుకుందాం త్వరగా. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకోమని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చిన మాట ఏమిటంటే, నువ్వు ఏ స్థితిలో పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందుము అన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏ విషయంలో మనం పడిపోతూ వచ్చామంటే భక్తి విషయంలో పడిపోతూ వచ్చాం. ఒకప్పుడున్న భక్తి, ఒకప్పుడున్నటువంటి ఆసక్తి, భక్తిలో నుంచి భక్తిహీనతలోనికి పడిపోయిన భక్తులు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, నువ్వు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ యొద్ద ఉన్న దీపస్తంభం అని తీసివేస్తానన్న భావాన్ని గడిచిన వారములు దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. అందుకనే ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనం ఎక్కడ కూడా పడిపోకూడదు. ఒకవేళ పడిపోయినప్పటికీ కూడా ప్రభు ఒక ఛాయిస్ ఇస్తున్నాడు, ఒక అవకాశం ఇస్తున్నాడు. అందుకే నువ్వే స్థితిలో పడిపోతావో నువ్వు జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందుము అన్నాడు. అందుకే యోహు అనేటువంటి రాజుగారి గురించి మనం చూసాం. అతడు ఎలాంటి వాడు అంట చెప్పాలి. అతడు ఎలాంటి ప్రవర్తన కలిగి జీవించిన వాడు చెప్పాలి. కొన్ని విషయాలు చెప్పాం యోహు అనే రాజుగారి గురించి. ఏం చేశాడంట? బయలు ప్రవక్తలను చంపాడు, బయలు యొక్క గుడిని పతనం చేశాడు, బయలు యొక్క బొమ్మలన్నీ తీసుకుని వచ్చి పతనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంత భక్తి చేసినవాడు, అంతగా విగ్రహారాధనను అసహించుకున్నవాడు, అంతగా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, అంతగా దేవుని యొక్క హృదయం యొక్క ఆలోచనలన్నీ కూడా అతడు నెరవేర్చినవాడు అని రాయబడింది. అంతగా భక్తి చేసినటువంటి యోహు అనేటువంటి రాజు చివరికి ఏం చేశాడంట? యెరోబాము చేయించిన బంగారు దూడలను మొక్కినట్లుగా మనం చూస్తున్నాం, వాటికి నమస్కరించినట్లుగా మనం చూస్తున్నాం. అన్నీ తీసేశాడు, కానీ యెరోబాము చేయించిన బంగారు దూడలు మాత్రం అతడు తీసివేయలేదు. ఒకప్పుడున్న భక్తి మన జీవితంలో నుండి మనము అదే భక్తి మార్గంలో ప్రయాణం చేయాలి. భక్తిలో నుంచి మనం పడిపోయినట్లయితే భక్తిహీనులుగా మార్చబడతాం. భక్తిహీనుల మార్గం యెహోవాకు అసహ్యము అని రాయబడింది. అందుకే ఈ భక్తి జీవితంలో మనమందరం కూడా చక్కగా భక్తి మార్గంలో ప్రయాణం చేయాలి తప్ప భక్తిహీనతలో పడిపోకూడదన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత ఒక రాజుగారి మనం గురించి చూసాం. ఎవరా రాజు? ఆసా అనే రాజు. ఈ రాజు కూడా ఎలాంటి వాడంటే యెహోవాను ఆశ్రయించినవాడు, యెహోవా మీద ఆధారపడి భక్తి జీవితాన్ని కొనసాగించుకున్నవాడు. తన జీవితంలో 10 సంవత్సరాల పాటు నెమ్మదిగా ప్రశాంతంగా రాజ్యాన్ని కొనసాగించుకున్నవాడు. కానీ ఎప్పుడైతే మరలా తన జీవితంలో మతి తప్పి ఎవరి మీద ఆధారపడ్డాడు? సిరియా రాజు మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుటే మేలు. యెహోవాను ఆశ్రయించాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, అద్భుతంగా తన జీవితాన్ని దేవుడు కట్టాడు. కానీ ఆశీర్వదించిన తర్వాత అతడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? మనుషుల మీద ఆధారపడుతున్నాడు. అందుకే తన జీవితంలో నుండి పాదములలో జబ్బు పుట్టినప్పటికీ కూడా అతడు యెహోవాను పట్టుకోకుండా వైద్యులనే పట్టుకొనను. కారణం ఏంటంటే మతి తప్పి ప్రవర్తిస్తూ వచ్చాడు. భక్తిలో నుంచి తన జీవితాన్ని పడేసుకున్నాడు. అందుకే నువ్వు ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోకుండా ఆసా అనే రాజుగారు తన జీవితంలో జబ్బు చేతనే కాలాన్ని ముగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, మరణము వరకు ఎవరైతే భక్తిని కాపాడుకుంటారో వారికి మాత్రమే జీవ కిరీటం అన్న ఉద్దేశంతో
గడిచిన వారములు దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ వారము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మరొకసారి ఆ మాట చదువుకుందాం. కీర్తనుడు 42వ కీర్తన మొదటి 2 వచ్చిన భాగాలు చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన దేవా నీకే స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని ఆధారము చేసుకుని ప్రభా, మీరు మాతోనూ మా ద్వారా నీ ప్రజలైన వారందరితోనూ మాట్లాడి మహిమ తెచ్చుకుని ప్రార్థన చేస్తూ ముందున్నటువంటి వాక్య పరిచర్య అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరు కూర్చుండి. ఈ కీర్తనలు కోరాహు కుమారులు ఈ కీర్తన భాగాన్ని రాస్తూ ఉన్నారు. కోరాహు కుమారులు దేవుని సన్నిధిలో చక్కగా పరిచయం చేసేటువంటి వారు కోరాహు కుమారులు. కానీ ఎప్పుడైతే వారు కోరాహు సంతానం లేదా కోరాహు గారు మోషేకు అహరోనుకు విరుద్ధముగా మాట్లాడినందువల్ల సంఖ్యాకాండముల వారు భూమి సజీవముగా వారిని చంపివేసినట్లుగా మనం చూస్తున్నాం. భూమి నెరవేర్చినప్పుడు వారు సజీవముగా భూమిలోనికి దిగిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వారు దేవుని మందిరానికి దూరం అయిపోయారో, ఎప్పుడైతే వారు దేవుని సన్నిధికి దూరముగా జీవించడం ప్రారంభించారో, అప్పుడు మరలా తిరిగి కోరాహు కుమారుడు ఈ కీర్తన భాగాన్ని రాస్తున్నారు. ఏమంటున్నాడు కీర్తనకారుడు 2వ వచనములో? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడేదను. ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా మందిరం పట్ల మనకు ఏ విధమైన ఆసక్తి ఉన్నది అన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. మనమందరం క్రైస్తవులమే, విశ్వాసులమని పిలువబడుతున్న వారమే. కానీ మనకు దేవుని మందిరం పట్ల ఆసక్తి ఎలా ఉంది అనేది చాలా ప్రధానమైన ఉద్దేశంతో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. చాలామందికి మందిరానికి రావాలన్న ఆసక్తి చాలామందికి ఉండదు. వెళ్దాములే అన్న నిర్లక్ష్యంతోనే ఉంటారు తప్ప దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలో గడపాలి, దేవుని మందిరంలో దేవుని స్తుతించాలి అన్న ఆసక్తి కొందరి జీవితంలో అసలే ఉండదు. అందుకే ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుని మందిరం పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉంటే దేవుని సన్నిధిలో పొందుకునే ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయో ఈ మధ్యాహ్నం దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని మందిరం పట్ల ఆసక్తి కనపరచకపోతే ఎంత నష్టపోతున్నావో, ఎంత జీవితంలో ఆత్మీయ జీవితాన్ని కృంగగొట్టుకుంటున్నావో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే కోరాహు కుమారులు అంటున్న మాట, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడదను. ఈ ఆసక్తి మనలో ఉందండి. ఈ ఆసక్తిని మనం కనపరుచుకోవాలి. మనకు నష్టం కలిగజేసే వాటిలో ఆసక్తిని కనపరుస్తుంటాం. కానీ దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, నీవు దీవెన పొందుకునే విషయంలో, దీర్ఘాయుష్య పొందుకునే విషయంలో, మేలులు పొందుకునే విషయంలో మనం ఎంతో ఆసక్తిని కనపరచలేకపోతున్నాం అన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. కోరాహు కుమారులకు ఉన్నటువంటి ఆసక్తి మనము మన సంఘము సంపాదించుకుందుముగాక. ఆమేన్. ఆ ఆసక్తిని మనం కనపరచాలండి. అందుకే వ్యర్థమైన కాలక్షేపమైన చేస్తాం, కానీ దేవుని మందిరానికి వెళ్ళలేమన్న పరిస్థితుల్లో మన జీవితంలో మనం వెనకబడిపోతూ ఉన్నాం. కోరాహు కుమారుల వలె ఈ భక్తి జీవితంలో మన అందరం కూడా ఎప్పుడు వెళ్ళాలి దేవుని సన్నిధికి, ఎప్పుడు కనపడాలన్న ఆసక్తి కనపరుచుకోవాలి. వాళ్ళు ఏం ఆశమాసైన మనుషులు కాదు, దేవుని మందిరంలో పరిచర్య చేసేవారు. అందుకే దేవుని ప్రజారా, దేవుని సన్నిధికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళేదనో, ఎప్పుడు కనపడదనో, ఎప్పుడు ఆయన సన్నిధిలో పరిచర్య చేసేదనో
అన్న ఆసక్తి కలిగిన మహాభక్తులండి కోరాహు కుమారులు. అందుకే ఎలా ఆసక్తి కనపరుస్తున్నారు వాళ్ళు? మొదటి వచనం రాయబడిన మాట చూడండి, దుప్పితో పోలుస్తున్నాడండి. వాళ్ళ ఆసక్తిని దేనితో పోలుస్తున్నారంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. కరెక్ట్ సమయానికి వచ్చేది ఎవరనంటే ఒక జయాకర్ అన్న, ఒక సుకుందరావు అన్న. దేవుని ప్రేమ సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో నుండి మనం ఆసక్తిని కనపరచాలి. ఆశ లేనటువంటి జీవితాలు దేవుని సన్నిధిలో మన జీవితాలు పతనం చేసుకుంటున్నాం, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, బస్ టయానికంటే మనం ముందర ఉంటామా ఉండమా? చెప్పాలి, ఉంటామా ఉండమా? ఉండకపోతే ఏమైపోతుంది? బస్సు వెళ్ళిపోతుంది. అందుకే ఈ క్రైస్తవ భక్తి జీవితంలో కూడా సమయానికి దేవుని మందిరానికి రావాలి. దేవుడు నాకు ఎప్పుడు దీవెన ఇస్తాడో, ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడో, ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తాడో అని ఆశతోనూ దేవుని మందిరానికి రాగలిగితేనండి దేవుడు ఆయన చేతులెత్తి నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆసక్తితో దేవుని మందిరానికి రావాలి. ఎలా రావాలి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడదను. ఆయన సన్నిధిలో కనపడితే మనకంత దీవెన, అంత ఆశీర్వాదం. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, ఇదే మాట కీర్తనకారుడు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. 84వ కీర్తన 2వ వచనం చూడండి. చూడండి, యెహోవా మందిరావరణమును చూడవలనని. అబ్బా, ఎంత అద్భుతమైన మాట అండి ఇది. తన ప్రాణము ఆశతో ఎదురు చూస్తుంట. దేనికోసం? డబ్బుల కోసమా? పని కోసమా? దేనికోసం? మందిరావరణమును చూడవలనని. ఆయన మందిరములో ఆయన మహిమతో నింపబడి ఉన్నది కాబట్టి ఆయన మందిరావరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నదండి. ఈ ఆశ కలిగి జీవించిన వారిని జీవితాలను దేవుడు అద్భుతంగా దీవిస్తాడండి. వెళ్దాములే, పాటలు అన్నీ అయిపోయిన తర్వాత వెళ్దాములే, వాక్యం అయిపోయి ముందరా వెళ్దాములే, చివరి ఆశీర్వాదాలు పొందుకుంటే చాలనుకుంటాం. అందుకే దేవుని ప్రజలారా, జీవితంలో ఎంతో నష్టపోతున్నామండి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోతున్నారండి. మొదట ఉన్న భక్తి వృద్ధి చేసుకోవడానికి కోరాహు కుమారుల వలె దేవుని మందిర ఆవరణను చూడవలనని ఆశతో మనం రావాలండి. అప్పుడే దేవుని దీవెన పొందుకుంటాం. అందుకే ప్రేమిన దేవుని సంగమా, కోరాహు కుమారుల వలె మన ప్రాణము ఆశ కలిగి ఉండాలి. ఆ మాట చదవండి. నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో. హల్లెలూయా. మనమేం చేస్తాం? ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. కానీ కోరాహు కుమారులు అంటున్న మాట మీరు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నాం. పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థన స్టార్ట్ చేస్తారో, స్టార్ట్ చేయకముందే వెళ్ళి మందిరంలో లైట్లు వేయాలి, ఫ్యాన్ వేయాలి, అంత సిద్ధపరచాలి అన్న ఆసక్తి నీలో నాలో ఉండగలగాలి. పాస్టర్ గారు స్టార్ట్ చేసినాక పాట అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాట పాడడానికి పోతానులే, నెక్స్ట్ పాట సంఘ పెద్దలు పాడతారు, ఆ పాట మనం పాడదాంలే అన్న నిరుత్సాహంతో, నిర్లక్ష్యంతో దేవుని మందిరానికి వస్తేనండి మనం ఏనాడు కూడా దీవెన పొందుకోలేం, ఏనాడు ఆశీర్వాదాలు పొందుకోలేం. నిర్లక్ష్యం. ఎవరైనా ఎమ్మెల్యేలను కలవడానికి వెళ్తేప్పుడు మనం ఎలా వెళ్తాం చెప్పండి? ఎమ్మెల్యే గారు చెప్పిన టైం కంటే ముందుగానే అక్కడ వెళ్ళి ఉంటాం. ఆయన ఎప్పుడన్నా రాని మనం ముందుగా వెళ్ళి అక్కడ ఉంటాం. ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. రాజులను నియమించిన రారాజు అయిన దేవుని సన్నిధికి కోరాహు కుమారుల వల్లే మనం ఆశపడి వచ్చగలిగితే ఈ రాజు సమస్త దీవెన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధికి మనమందరం కూడా మన శరీరము, మన హృదయము,
ఆనందంతో కేకలు వేయాలి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించాలి, పరిగెత్తు అని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మన ప్రాణము ఆశపడాలి. చాలామంది ఏం చేస్తారంటే దేవుని మందిరం వైపు కూడా చూడరు, దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళిపోతుంటారు. చాలామంది దేవుని మందిరానికి రాకుండా ఆదివారం వారి జీవితాలు వ్యర్థంగా కొనసాగించుకుంటూ ఉంటారు. అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట చూడండి, దేవుడు సూటిగా మాట్లాడుతున్న మాట. నెహెమీయా పుస్తకం మొదటిది, దేవుని మందిరం పట్ల మనము ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుడు నెహెమీయా పుస్తకం 10వ అధ్యాయం 39వ వచనాన్ని చూడండి. ఇశ్రాయేలును, లేవీయులను, ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, నూనెను, తేనె, తేగ, సేవ చేయు యాజకులను, ద్వారపాలకును, గాయకులను వాటిని తీసుకుని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదిలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. హల్లెలూయా. చూడండి, కొరహు కుమారులు తెలియజేసిన మాట ఏమిటంటే, దుప్పి నీటి వాగుల కొరకు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. దేవుని మందిరానికి మేము ఎప్పుడు వెళ్ళదమో, ఆయన సన్నిధిలో మేము ఎప్పుడు కనపడదమో అని వారి ప్రాణము దేవుని మందిరానికి ఆశపడుతున్నది. రెండవది, అక్కడ రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మా దేవుని మందిరము మేము విడిచిపెట్టము. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది మొదట రక్షించబడిన దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నారు. దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్న మాట, ఇక్కడ దేవుడు తెలియజేసిన మాట, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టం. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళిన మా జీవితాలు బాగుపడ్డాయి. దేవుని మందిరములో మేము దీవించబడ్డాం. దేవుని మందిరములో మా జీవితాలు సస్యశ్యామలముగా మార్చబడ్డాయి. దేవుని మందిరానికి వెళ్ళిన మా త్రాగుడుబోతుతనం, తిరుగుబోతుతనం, తిండిబోతుతనం మార్చబడింది. అంతగా మేము దేవుని మందిరములో దీవించబడి ఉన్నాం. మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాం. ఒక్కొక్కరికి 2-3 సంఘాలలో సభ్యత్వాలు ఉంటాయి. ఒక్కొక్కరికి 2-3 సంఘాల్లో సభ్యత్వం ఉంటుంది. ఏ సంఘం నన్ను చనిపోతే ఏ సంఘం నన్ను పూడ్చిపెడుతుందో అని చెప్పి ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క సభ్యత్వం తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని మందిరంలో దేవుడు మాట్లాడుతున్న మాట, నిన్ను మార్చిన దేవుని మందిరములో నువ్వు విడిచిపెట్టకుండా జీవితకాలం అంతా స్థిరంగా జీవితాన్ని కొనసాగించుకుందుముగాక. ఆమేన్. నిన్ను మార్చింది దేవుని మందిరములో దేవుడు. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టమండి. ఆదివారం దేవుని మందిరానికి రాకుండా పనులకు వెళుతూ, ఆదివారం దేవుని మందిరానికి రాకుండా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని, ఆదివారం మందిరానికి రాకుండా వేరొక మందిరానికి వెళుతూ జీవితాన్ని చంచలమైన మనస్సాక్షి కలిగి జీవించొద్దన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఆదివారం ఈ మందిరానికి, ఈ ఆదివారం ఇంకొక మందిరానికి, అది చంచలమైన మనస్సు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టమండి. నేను ఎందుకు చెప్తున్నానంటే పదే దేవుడు మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా వినండి. ఈ మందిరంలో ఒక బోధ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఇంకొక మందిరంలో ఇంకొక బోధ ఉంటుంది, ఇంకొక మందిరంలో ఇంకొక బోధ ఉంటుంది. ఎందుకంటే బైబిల్ బోధిస్తారు కానీ బోధలు వేరున్నాయి ఈ రోజుల్లో. ఒకడేమో యేసు ప్రభు నా అన్న, నా సహోదరుని అంటాడు. ఒకడేమో యేసు ప్రభు ప్రవక్త, దేవుడు కాదంటాడు. ఒకడేమో 2-3 బాప్తీసాలు ఇవ్వచ్చు అంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు ఒక్కడే, బాప్తీసం ఒకటే, రక్షణ ఒకటే. మరి ఎందుకు మన దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళిపోతున్నాం? అక్కడ నువ్వేమవుతుంది? విశ్వాసం కోల్పోతుంది. అరే మా మందిరంలో ఏమో దేవుడు ఇలా బోధిస్తున్నాడు సేవకుడు, ఈ మందిరంలో ఇలా బోధిస్తున్నారేంటి అని నీ జీవితం ఏమైపోతున్నప్పుడు నువ్వు నమ్మినటువంటి విశ్వాసం నుంచి కోల్పోయే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది. అందుకనే మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టమండి. మా జీవితకాలం అంతా కూడా మేము కట్టుకున్న యెరూషలేములోనే నివాసము చేస్తాం.
అని మంచి నిర్ణయాన్ని తీసుకున్న ఈ భక్తుల వల్లే మన జీవితాలను కూడా కొనసాగించుకోవాలన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు వారు మా దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళమని మాట్లాడుతున్నారంటే, చూడండి, రాజుల పుస్తకంలోనికి రండి. 1 రాజులు 6వ అధ్యాయం 12-13 వచన భాగాలు చదవండి. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ వీధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నింటిని గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. నా జనుడైన ఇశ్రాయేలును విడిచిపెట్టగా నేను వారి మధ్య నివాసము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదిగో, మీరు నా మందిరమును విడిచిపెట్టక భక్తి చేస్తూ ఉన్నారు కాబట్టి నేను నా జనులైన ప్రజలను విడిచిపెట్టను అంటున్నాడు దేవుడు. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే మన దేవుని మందిరమును మనము విడిచిపెట్టకూడదు. ఈరోజు మందిరానికి, ఇంకో రోజు మందిరానికి ఇలాగా తిరుగుతూ ఉంటే మన జీవితం ఏమైపోతుంది? ఏ మందిరంలో నువ్వు నివాసం చేస్తావో తెలియదు, ఏ మందిరానికి నువ్వు పరిగెత్తాలో తెలియదు, ఏ మందిరంలో సభ్యుడవో నువ్వు తెలియదు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టకూడదంటే ఈ దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త కలిగి భక్తి జీవితాన్ని కొనసాగించుకుందాం. నువ్వు చనిపోయినప్పుడు ఏ సంఘ సభ్యురాలవో ఏ సంఘ సభ్యుడవో ఎవరికి తెలియదు. స్థిరమైన భక్తి కలిగి జీవించటానికి స్థిరముగా మందిరంలో, ఒక్క మందిరంలో నీవు నివాసం చేయి. ఒక్క మందిరంలో ఉన్న సేవకుడి బోధ విను, వంట పడుతుంది, ఆత్మీయంగా వర్ధిల్లుతావు, ప్రభు రాకడలో సిద్ధపడతావు. అదే జీవితాన్ని చక్కగా నడిపిస్తుందన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. 10 మంది బోధకుల్లో మాట విని భక్తి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, మన దేవుని మందిరాన్ని మనం విడిచి వెళ్ళినప్పుడే మన దేవుడు మనల్ని విడబడన్న ఉద్దేశంతో చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడన్నమాట 9వ అధ్యాయం 3వ వచనం చూడండి. నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎప్పుడు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. హల్లెలూయా. దేవుని మందిరాన్ని విడిచి ఎందుకు వెళ్ళకూడదంటే దేవుడు నిన్ను విడవకుండా ఉండటానికి. దేవుని కని దృష్టి దేవుని మందిరమే మీద ఉంచి ఉన్నాడు కాబట్టి నీవు ఆయన కని దృష్టిలో జీవిస్తే నీకు ఏ అపాయము కూడా సమీపించదు, ఏ కీడు నీ గుడారము సమీపించదు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ప్రియమైన దేవుని సంగమా, మేము మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాం. కొరాహు కుమారుల వల్ల ఆసక్తి కలిగి రండి. దేవుని మందిరాన్ని విడవక ఆయన సన్నిధిలో ఆరాధన చేయండి. అద్భుతంగా ఆయన నిన్ను విడవక ఆయన కనుదృష్టి చేత మన జీవితాలను నడిపిస్తాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కనిదృష్టిలో ఉంటేనండి, జాగ్రత్తగా వినండి, ఆయన కనిదృష్టిలో ఉంటే మనం కాపాడబడతాం. ఇప్పుడు పిల్లవాడు ఇప్పుడు వెళ్ళి ఆ తొట్టెలో నీళ్ళు ఉన్నాయి అనుకోండి, బాప్తీసం తొట్టెలో నీళ్ళు ఉన్నాయి, మనం కనపడట్లేదు. ఆ పిల్లోడు వెళ్ళి దాంట్లో పడ్డాడు అనుకోండి, పిల్లోడు ఏమేదాడు కొంచెంసేపులకి చనిపోతాడు. మన కనుదృష్టిలో ఉంటే అబ్బో బాబు దాంట్లో పడ్డాడని చెప్పి మనం వెళ్ళి కాపాడుతాం. దేవుని కనుదృష్టిలో మనం ఉండాలంటే మన దేవుని మందిరాన్ని మనం విడిచి వెళ్ళకూడదు. ఆయన కనుదృష్టిలో మనం ఉంచబడతాం. అప్పుడు మన జీవితాన్ని దేవుడు అద్భుతంగా కాపాడుతాడు, నడిపిస్తాడండి. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దయచేసి దేవుడు మాట్లాడుతున్నమాట, మన దేవుని మందిరాన్ని విడవక ఆయన కనుదృష్టిలో మనము కాపాడబడుతూ ముందుకి నడిపించబడేటువంటి భక్తులుగా ఉండమని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మేము మా దేవుని మందిరమును
విడిచిపెట్టమన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. విడిచిపెట్టకుండా ఏం చేయాలి? కొందరు ఏం చేస్తారంటే, మేము దేవుని మందిరాన్ని విడిచిపెట్టమండి, ఏ మందిరానికి వెళ్ళమండి అని చెప్పి ఆదివారం వస్తే మళ్ళా పగలు ఆదివారం వస్తారు. దేవుని మందిరంలో దేవుడు మాట్లాడుతున్నమాట. అది విడిచిపెట్టినా మన భక్తి జీవితం ఎలా ఉండాలంటే చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నమాట. అపొస్తలుల కార్యంలోనికి రండి. అపొస్తలుల కార్యములో దేవుడు మాట్లాడుతున్నమాట. 2వ అధ్యాయం 42వ వచనం. సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఎలా ఉండాలంట? మనం ఎడతెగక ఉండాలి. ప్రతి ఆదివారం రావాలి, ప్రతి మంగళవారం రావాలి, ప్రతి గురువారం, బుధవారం, శుక్రవారం రావాలి. ప్రతి కూడికలో మనం పాల్గొనాలి. అప్పుడే యెహోవా కనుదృష్టిలో మనము ఉంచబడిన వారంగా ఉంటాం. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. అపొస్తలుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయటందును మనము ఎడతెగక ఉండాలి. దేవుని మందిరంలో కూడుకొనటం మనము మానకూడదు. చాలామంది దేవుని మందిరంలో కూడుకొనటం మానుతూ ఉంటారు. అందుకే అక్కడ రాయబడిన మాట హెబ్రీలకు రాసిన పత్రికలు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చదవాలి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము రండి. ఏం చేయాలంట? మనము ఎందుకు కూడుకోవాలంట? సమాజముగా ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. అమ్మా, నువ్వు ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్న మంచిది కాదు, ఈ తప్పు చేస్తున్న మంచిది కాదని ఒకరికొకరు హెచ్చరించుకోవడానికి సమాజముగా కూడుట మానొద్దు. మానకుండా మనం ఏం చేయాలి? అపొస్తలుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయడం ఎందును ఎడతెగక ఉండాలి. ఎలా ఉండాలి? కొరహు కుమారుల వలె మనము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. మేమెప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి ఆయన మందిరంలో కనపడదామన్న ఆసక్తి మనలో ఉండాలి. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు మనము ఈ యొక్క సహవాసములో ఉండాలంటే హెచ్చరించుకోవడానికి, ప్రేమ కలిగి జీవించటానికి. ఒకరి ఎడల మనం ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నాడు. అందుకే క్రీస్తు ప్రేమలో మనం వృద్ధి పొందడానికి ఈ సహవాసం కలిగి ఉండాలన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, సంఖ్యాకాండంలో ఒక మాట రాయబడింది. సమయం లేదు కాబట్టి నేను త్వరగా వెళ్తున్నా. సంఖ్యాకాండము 28వ అధ్యాయం 25వ వచనం. చాలా అద్భుతమైన మాట దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా, ఏమన్నాడు అక్కడ? పరిశుద్ధ సంఘముగా మనము కూడాలి. ఇది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. అందుకనే ప్రేమైన దేవుని ప్రజలారా, మనమందరము కూడా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించేటువంటి మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధమైన సంఘముగా మనము చేర్చబడాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? కింద చదవండి. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. ఏ దినమున? 7వ దినమున జీవనోపాధి అయిన ఏ పని కూడా చేయకూడదు. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, మనం మన దేవుని మందిరమును విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఇది ఒక ఆజ్ఞ. మన జీవితంలో 7వ దినమున జీవనోపాధి అయినటువంటి ఏ పని కూడా మనం చేయకుండా పరిశుద్ధమైన సంఘముగా మనము చేర్చబడాలి. సంఘము చాలా ప్రధానమైనది. అందుకే దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా దేవుని పట్ల ఒక క్రైస్తవుడిగా ఏ విధమైన ఆసక్తిని చూపుతున్నామన్నది
ప్రధానమైన ఆజ్ఞంగా దేవుడు మాట్లాడుతున్నాడు. 7వ దినమున కూడా జీవనాధారమైనది నువ్వు కొనసాగించినట్లయితే అది శాపగ్రస్తమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మాలాకీ పుస్తకంలో మనం చదివితే మీరు దేవుని సమయాన్ని కూడా మీరు దొంగిలి అని రాయబడింది. దొంగతనము చేయవాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. అందుకనే ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన సంఘముగా 7వ దినమున మనము చేర్చబడాలన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట, దేవుని సన్నిధిలో ఎంతకాలం మనం అపొస్తలుల బోధ యందు సహవాసం అందు మనము రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయట యందు మనం ఉండాలి అంటే అక్కడ రాయబడిన మాట చూడండి. కీర్తనలు 23 కీర్తన 6వ వచనం. కీర్తనలు 23 కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేయాలి. ఎంతకాలం? చిరకాలము నివాసం చేయాలి. మన దేవుని మందిరాన్ని విడవక చిరకాలం ఆయన మందిరంలో నివాసము చేయమని ప్రభు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం చిరకాలం కాదు కదా, మన జీవితంలో ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం ప్రభు సన్నిధికి వస్తూ నడిపిస్తూ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాం. ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం వస్తే మన ఆత్మీయ జీవితం ఏమైపోతుంది చెప్పండి? సహవాసంలో మనం దూరం అయిపోతున్నాం. దేవుని సహవాసాన్ని మనం దూరం చేసుకున్నాం అనుకోండి, మన ఆత్మీయ జీవితం పడిపోతుంది. మన ఆత్మీయ జీవితంలో కృంగిపోతే అనుకోండి, భక్తిహీనతలోనికి వెళ్ళిపోతాం. భక్తిహీనుడైన మార్గము యెహోవాకు అసహ్యంగా మార్చబడుతుంది. అందుకే దావీదు భక్తుడు అంటున్నమాట, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అన్నాడు. ఎందుకు నివాసం చేస్తున్నాడు భక్తుడైన దావీదు? ఆ మాట చదవండి. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట. 16వ కీర్తన 11వ వచనం. 16వ కీర్తన 11వ వచనంలో రాయబడిన మాట చూడండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. చూడండి ఏమంటున్నా ఇక్కడ, జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తున్నావు. ఏ మార్గములో వెళితే నేను జీవ మార్గంలో ప్రవేశిస్తాను, ఏ మార్గంలో వెళితే నేను నాశనంలో ప్రవేశిస్తున్నాను, ఇదిగో నీ మందిరంలో చిరకాలం నివాసము చేస్తూ జీవ మార్గమును కనిపెట్టుకుని ఉన్నాను. జీవ మార్గములో ప్రయాణం చేయటానికి దావీదు భక్తుడు చిరకాలం యెహోవా మందిరములో నివాసం చేస్తూ, ఎప్పుడు జీవ మార్గము గురించి దేవుడు మాట్లాడతాడో అని అనుదినము దావీదు భక్తుడు చిరకాలము దేవుని మందిరములో నివాసం చేస్తున్నాడు. జీవ మార్గమును గురించి ఆయన మనకి ఏం చేస్తున్నాడంట? తెలియజేస్తున్నాడు. చదవమాట, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనమందరం సుఖంగా ఉండాలనుకుంటామా? ఉండమనుకోండి. నేను సుఖంగా ఉండాలనుకుంటున్నా అనుకోరా? నేను ఎప్పుడు సుఖంగా, నేను నా కుటుంబం, నా పిల్లలు, నా సంఘం సుఖంగా ఉండాలి, సంపూర్ణ సంతోషంగా ఉండాలని అనుకుంటారా అనుకోరా? కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. మనం ఎందుకు మానుతున్నాం మరి దేవుని మందిరానికి రాకుండా? సహవాసములో మనం కూడుకోకుండా కొందరు మానుకొనుచున్నట్టుగా మనం ఎందుకు మానుకుంటున్నాం? సహవాసాన్ని కోల్పోతున్నాం, సంపూర్ణ సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాం, ఆయన సన్నిధిలో మన జీవితంలో నిత్య సుఖమును పోగొట్టుకుంటున్నాం. అందుకే ప్రేమైన దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నమాట, మేమందరము కూడా నిత్యము ఆయన సన్నిధిలో నివాసం చేస్తున్నాము. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోష కలదు అని భక్తుడైన దావీదు గారు అక్కడ తెలియజేస్తున్నారు. ఆ మాట చూడండి, చివరిగా దేవుడు మాట్లాడుతున్నమాట. చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని మందిరానికి రావటం మానేస్తున్నారు. జాగ్రత్తగా వినండి. దేవుని మందిరానికి వస్తే ఆయన చేతిలో, ఆయన కుడి చేతిలో నిత్యమైన సుఖం ఉంటుంది, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంటుంది, ఆయన సన్నిధిలో జీవ మార్గములైన తెలియజేస్తున్నాడు. మరి ఆయన సన్నిధికి వస్తే ఇవన్నీ మనం పొందుకుంటాం. ఆయన సన్నిధికి రాకపోతే ఏం పోగొట్టుకుంటామో ఒక విషయానికి మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవడం మాట, యోవేలు పుస్తకం ముగించబోతున్నాం. యోవేలు
మొదటి అధ్యాయం, యోవేలు మొదటి అధ్యాయము 14వ వచన భాగాన్ని చదవండి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినములు ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడిని యెహోవా మందిరములో సమకూర్చుడి. ఏమన్నాడు అక్కడ దేవుడు? ఇదిగో దేశంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా మీ దేవుడిని యెహోవా మందిరములో సమకూర్చుడి. ఇక్కడ ఎంతమంది పెద్దలు ఉన్నారు చెప్పండి? పెద్దలంటే సంఘ పెద్దలు కాదు, దీర్ఘకాలము దేవుని భక్తిలో నడిచినటువంటి ప్రతి మనుషుడు కూడా పెద్దలే. అందుకే దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితంలో మనమందరం కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, పెద్దలను దేశంలోని పెద్దలందరినీ కూడా జనులందరినీ కూడా మీ దేవుడిని యెహోవా మందిరంలో సమకూర్చండి, సహవాసం కలిగి ఉండండి. జనులందరూ, పెద్దలందరూ, భక్తి కలిగిన వారు, విశ్వాసములు వృద్ధి పొందిన వారందరినీ కూడా మీ దేవుని మందిరములో సమకూర్చుడి అన్నాడు. సహవాసం కలిగి ఉండండి అన్నాడు. మన జీవితంలో మనమందరం కూడా దేవుని మందిరములో సహవాసం కలిగి ఉండాలి. అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుడేందును, ప్రార్థన చేయటేందును ఎడతెగక మనం ఉండాలి. కొందరు మానుకొనుచున్నట్టుగా మనం మానుకుంటే ఏ నష్టపోతామో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట చదవండి. 16వ వచనం, మనము చూచుచుండగా దేవుని మందిరములో ఇక సంతోషము ఉత్సవమును నిలిచిపోయెను, మన ఆహారము నాశనమాయెను, విత్తనము మంటి బిడ్డల క్రింద కుళ్ళిపోవచ్చున్నది, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయెను. ఈ వాక్యము అక్షరాల సత్యము దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే సహవాసముగా మనం కూడుకోనటం లేదు. దేవుని మందిరములో 7వ రోజున ఉండవలసిన నీవు 7వ రోజున జీవనాధారమైన దాని కొరకును ప్రాకులాడుతున్నావు, ప్రయాసపడుతున్నావు. అందుకే దేవుడు చెప్తున్నమాట, ఇదిగో పెద్దలారా, జనులారా, మీ దేవుని మందిరములో మీ దేవునికి ప్రార్థన చేయటానికి మీరు సమకూర్చుండి, చేర్చబడండి. దేవుని మందిరములో ఉండవలసిన నీవు మారమ్మ కట్ట దగ్గర, సుంకులమ్మ కట్ట దగ్గర, బజార్లో, పొలాల్లో, ఇంటి దగ్గర మంచిగా తిని, తృప్తిగా తిని, మంచం మీద పరుండి జీవితాన్ని కాలక్షేపణ చేస్తున్నవే దేవుడు మాట్లాడుతున్న మాట. అందుకే భూమి మీద వర్షము పడటం లేదు, భూమి తన సారం ఇవ్వటం లేదు. భూమిలో మనం ఎంత కష్టపడినా కష్టాజీతము చేతికి రావటం లేదు. అందుకే ప్రేమైన దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్న మాట. మన సంఘం ఒకటే కాదు, ప్రపంచమంతా కూడా అలాగనే తయారైపోయింది. దేవుని మందిరానికి రావటం మానేస్తున్నారు, సహవాసం కూడటం మానేస్తున్నారు. అందుకే దేవుడు అక్కడ చెప్తున్న మాట ఏంటి? మళ్ళీ చదవండి 14వ వచనం చివరి భాగంలో, చివరి 2వ లైన్, పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. సమకూర్చుడి. నెహెమీయా పుస్తకంలో ఏమన్నాడు భక్తుడు? మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. విడిచిపెట్టకూడని భక్తి ఇప్పుడు ఏమైపోయింది? దేవుని మందిరానికి రావటం మానేస్తున్నాం. ఈ రోజుల్లో చేతిలో పని లేకుండా పోయింది. లేదంటే ఈ కాలానికి, ఈ సమయానికి సమృద్ధి అయినటువంటి పంటలు ఉండేది, సమృద్ధి అయిన చేతి నిండా కూలి పని ఉండేది, పొలం పని ఉండేది, సమృద్ధి అయిన డబ్బు ఉండేది. ఏమైపోయింది ఇప్పుడు? అక్కడ రాయబడిన మాట చూడండి, 16వ వచనంలో భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషము లేదు. మందిరములో విశ్వాసులు లేకపోతే కాపరి సంతోషంగా ఉండడు, సంఘ పెద్దలు సంతోషంగా ఉండరు, అంతకి మించిన దేవుడు సంతోషంగా ఉండడు. మందిరములో విశ్వాసులు కనపడవలసిన వారు కనుమరుగైపోతుంటే
మందిరానికి రాకుండా పోతుంటే దేవుడు ఎలా సంతోషిస్తాడు? అందుకే ప్రేమిన దేవుని పిల్లల దేవుడు మాట్లాడుతున్నమాట. ఆ మాట చదవండి. మన ఆహారము నాశనమైను, విత్తనము మంటి పెడల క్రింద కుళ్ళిపోచున్నది, పైరు మాడిపోతున్నది, ధాన్యపు కొట్లు ఒట్టివాయను. ధాన్యపు కొట్లేమో కట్టించుకున్నాం, పంట చేతికి వస్తే ధాన్యపు అంతా కూడా కొట్ల నుండి నింపుదాం అనుకున్నాం, కానీ అవి ఒట్టివైపోయినాయి. కారణం వర్షం లేదు, కారణం దేవుడు దాన్ని కురిపించడం లేదు, కారణం దేవుని సంతోషపరిచేటువంటి సహవాసం మన జీవితంలో లేకుండా పోయింది. అందుకే ప్రేమైన దేవుని ప్రకార దేవుడు మాట్లాడుతున్న మాట, చదవన మాట 17వ వచనం. పైరు మాడిపోతున్నందున ధాన్యపు కొట్లు వట్టివాయును, కల్లపు కొట్లు నేలపడి ఉన్నవి, మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నాయి. మేత లేక, వర్షం పడితే కదా మేత దొరికేది. ఇంకా కొంతకాలం వర్షం పడకపోతే గొర్రెల మందలు, గొర్రెల కాపురులు తీసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతారు. అందుకే ప్రేమైన దేవుని పిల్లలు, దీనికి కంతటికి కారణం క్రైస్తవులుగా దేవుని సహవాసంలో చేర్చబడకపోవటం ద్వారానే, ఒక క్రైస్తవుడిగా దేవుని మందిరం పట్ల ఆసక్తి చూపక పోవటం ద్వారానే, దేవుని మందిరంలో దేవుడు చూసి సంతోషించకపోవటం ద్వారానే భూమి సారం ఇవ్వటం లేదు, ఆకాశము వర్షం ఇవ్వటం లేదు. అందుకే మన ఆహారము, మన విత్తనము ఏమైపోతుందంట? మంటిపెట్టల కింద కుళ్ళిపోతుంది. ఆల్రెడీ విత్తనాలు వేసిన వారందరూ కూడా ఎంతో బాధపడుతూ వేదన పడుతూ ఉన్నారు. అందుకే ప్రేమైన దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట, సహవాసముగా కూడుట నీవు మానొద్దు అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మానినట్లయితే ఏమవుతుందంటే మన జీవితంలో జీవనాధారమైనది లేకుండా పోతుందన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని బట్టి మన పొరుగువారు కూడా బాధపడే అవకాశం వస్తుందన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. యోనా పుస్తకం 1వ అధ్యాయం ముగించబోతున్నా. యోనా పుస్తకం 1వ అధ్యాయం 3వ వచన భాగాన్ని చదవండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలనని యోనా మోపేకి పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణముకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఓడ ఎక్కిపోతున్నాడు. ఎక్కడికి? ఎక్కడి నుంచి? యెహోవా సన్నిధిలో నుంచి. యెహోవా సన్నిధిలో సహవాసంగా కూడవలసిన నీవు యెహోవా సన్నిధిలో నుంచి పారిపోతున్నావు. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని మందిరం పట్ల ఒక క్రైస్తవుడిగా నీకు ఎలాంటి ఆసక్తి ఉంది? మనం అనుకుంటాం, ఎవరేం చేస్తారులే, ఎవరేం చూస్తారులే, వాక్యం టైంకి పోయినా. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మందిరం పట్ల నువ్వు ఆసక్తి కనపరుచుకుంటేనే దేవుడు దీవిస్తాడు. నిర్లక్ష్యం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నమాట. యోనా ద్వారా చూడండి, యోనా యెహోవా సన్నిధిలో నిలవక, యెహోవా సన్నిధిలో కూర్చోక, యెహోవా సన్నిధిలో సహవాసం కలిగి ఉండక, యెహోవా సన్నిధిలో నుంచి తర్షీసుకు పారిపోతున్నాడు. ఏమైంది ఆ మాట చూడండి 10వ వచనంలో. తను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండిన గనక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడ్డారు. ఏమైపోతుందో, యెహోవా సన్నిధిలో ఉండవలసిన ఈ మనిషి, యెహోవా సన్నిధిలో సహవాసం కలిగవలసిన మనిషి యెహోవా సన్నిధిలో ఆదివారం ఉండక పనికొచ్చాడని అతన్ని బట్టి ఆ పొలములో, అతనిని బట్టి ఆ యొక్క సముద్రంలో, అతనిని బట్టి ఆ ఓడలో భయంకరమైనటువంటి ప్రమాదం జరిగినప్పుడు అన్ని జనులు దాన్ని చూసి భయపడిపోతున్నారు. యెహోవా సన్నిధిలో నుంచి నువ్వు పారిపోయి వచ్చావా అని భయపడిపోయారు. చూడండి ఆ మాట 4వ వచనంలో. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతలను ప్రార్థించి
ఓడ సులుకన చేటుకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగుభాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోతున్నాడు. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు సహవాసానికి రాకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని కొనసాగించుకుంటే ఇట్టి గతి మన కుటుంబంలో పడుతుందన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఓడ బద్దలైపోయే గతి వస్తుంటే అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోవడం ఏంటండి? దేవుని ప్రజలారా, దేవుడు మాట్లాడుతున్నమాట. దేవుని మందిరంలో ఆరాధన జరుగుతుంటే దేవుని సంతోషకరమైన దినము కూడా దేవుని సన్నిధిలో గడపవలసిన మనము ఇంటి దగ్గర నిద్రపోతుంటే, జీవనోపాధి అయిన పనుల నిమిత్తం వెళుతుంటే దేవుడు ఎలా సంతోషిస్తాడమ్మా? అందుకే మంటి పెడ్డల కింద విత్తనము కుళ్ళిపోవచ్చున్నది. అందుకే మనుషుని యొక్క ఆహారము పతనమైపోతుంది. పశువులు మేత కోసం కేకలేస్తున్నాయి. దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట. సహవాసముగా కూడుతూ సహవాసము కూడుకొనట మానక ప్రతిదినం ఆయన సన్నిధికి వస్తూ ఆయన సన్నిధిలో మన జీవితాన్ని కొనసాగించుకుంటూ మన దేవుని మందిరాన్ని విడిచిపెట్టగా అనుదినము ఆయన కన్ను దృష్టిలో ఉండటానికి సిద్ధపాటు కలిగి జీవించినట్లయితే ఆయన కన్ను దృష్టిలో ఉన్న మన జీవితాలను సస్యశ్యామలముగా దేవుడు ఆశీర్వదించి అభివృద్ధిపరిచి వర్ధిల్లింపజేస్తాడన్న భావాన్ని ఆయన సన్నిధికి వచ్చిన మనందరితో దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన సన్నిధికి వచ్చిన మనందరినీ కూడా దావీదు భక్తునితో దేవుడు మాట్లాడుతున్నమాట. దావీదు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నానన్నాడు. అట్టి ఒలీవ మొక్క వలె ఉండటానికి మనం దేవుని సహవాసాన్ని మనక ఆయన మందిరం పట్ల ఒక క్రైస్తవుడిగా కొరాహు కుమారుల వలె ఆసక్తి కనపరుచుకుని ఆయన సన్నిధికి వచ్చి జీవించినట్లయితే పచ్చని ఒలీవ మొక్క వలె మన జీవితాలు శస్యశ్యామలముగా దేవుడి అనుగ్రహించునుగాక. మోకరించండి, తలలు వంచండి. ఒకవేళ మన దేవుని విడిచి, మన దేవుని మందిరాన్ని విడిచి, సహవాసాన్ని విడిచి దేవుని సన్నిధికి రాకుండా దూరం అయితే ప్రభు మాట్లాడుతున్నమాట, జనులారా, పెద్దలారా, యెహోవా సన్నిధిలో మొరపెట్టుకొనడానికి రండి అని దేవుడు పిలిచిన, ప్రయాసపడి భారమోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు పిలిచిన రాకుండా మొండిగా తిరగబాటు కలిగి 7వ దినమును కూడా జీవనోపాధి అయిన ఏ పని కూడా చేయకూడదని దేవుడు చెప్పిన, సొంత కార్యములు చూసుకుంటూ దేవుని మందిరానికి దూరం అయిపోతూ దేవుని మందిరాన్ని విడిచి మన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నమాట. అమ్మా, దేవుడు మాట్లాడుతున్నమాట. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మందిరాన్ని విడిచి పారిపోయిన యోనా పరిస్థితి ఏమైందో తెలుసుగా? ఎత్తబడి సముద్రంలో వేయబడ్డాడు. అమ్మా, మన జీవితంలో సహవాసం మానొద్దు, సహవాసాన్ని విడిచిపెట్టొద్దు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఆయన సహవాసములు పాల్గొన్నట్లయితే నువ్వు ఆయన కన్ను దృష్టిలో ఉంటావు. ఆయన కన్ను దృష్టిలో నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను అనుక్షణము కాపాడుతూ, రక్షిస్తూ, నీ జీవితాన్ని సంరక్షిస్తూ చేరవలసిన గమ్యానికి చేరుస్తాడన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతోన్నతో దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా పాస్టర్మ గారు ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. జీవం గల మా దేవా, జీవాధిపతి అయిన తండ్రి, నిజంగా ప్రభా, నిన్ను నిర్లక్ష్యం చేయక, నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేయక, నీకు కట్టుబడి, నీ మందిరానికి కట్టుబడి, నీ మాటలకు కట్టుబడి జీవించడానికి కృప చూపించండి. మీరు మా అందరితో మాట్లాడాలని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా. అయ్యా, మీరు మాకు అనుగ్రహించినటువంటి వాక్కుని బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు చేసిన ప్రతి మేలుని బట్టి మరొక్కసారి మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ప్రభా, మననైనా అనర్హులమైనప్పటికీ